ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఒకప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు చాలామంది ఇలా అంటారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నా జీవితంలో ఇంకా ఆశ లేదు అని. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ గురించి మనం చూడబోతున్నాం. ఆమె పేరే నయోమి. ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 1:21 వచనం. రూతు గ్రంథము 1:21 వచనం వాక్యం ఇలా ఉంది: యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తులు నన్ను బాధపరచునని వారితో చెప్పాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటన న్యాయాధిపతుల కాలంలో జరిగింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. బెత్లెహేము అనే ఊర్లో ఎలిమెలెకు అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు నయోమి. వారికి మహ్లేను, కిల్యోను అనే 2 కుమారులు ఉన్నారు. కరువు తీవ్రంగా ఉండడంతో వారు దేవుడిచ్చిన దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్లారు. మనుషుల దృష్టిలో ఇది సరైన నిర్ణయంలా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ ఆహారం ఉంది. అందుకే వారు అక్కడికి వెళ్దామని అనుకున్నారు. కానీ మోయాబులో వారికి ఆశించిన ఆశీర్వాదం రాలేదు. వరుసగా వచ్చిన కష్టాలు వచ్చాయి. మొదటిగా నయోమి భర్త ఎలిమెలెకు చనిపోయాడు. భర్త మరణం ఆమెకు పెద్ద దెబ్బ. కానీ ఆమెకు 2 కుమారులు ఉన్నారు కాబట్టి కొంతవరకు ధైర్యంగా ఉంది. కొంతకాలం తర్వాత కుమారులు మోయాబు స్త్రీలైన ఓర్పా మరియు రూతులను వివాహం చేసుకున్నారు. నయోమి జీవితం మళ్ళీ సరిదిద్దుకుంటుంది అని అనుకుంది. కానీ మరో పెద్ద విషాదం జరిగింది. 2 కుమారులు కూడా చనిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, భర్త లేడు, 2 కుమారులు లేరు, కుటుంబం లేదు, భవిష్యత్తు లేదు, ఆధారం లేదు. ఆమె పూర్తిగా విరిగిపోయింది. తర్వాత యెహోవా తన ప్రజలను దర్శించి ఆహారం ఇచ్చాడని నయోమి వినింది. అప్పుడు తిరిగి బెత్లెహేంకి వెళ్లాలని నిర్ణయించుకుంది. దారిలో కోడలతో ఇలా చెప్పింది: మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని. అప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం వెళ్ళలేదు. రూతు ఇలా చెప్పింది: నువ్వు వెళ్ళిన చోటకే నేను వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మరేది మనలను వేరు చేయదు అని. ఇది బైబిల్లో ఒక గొప్ప విశ్వాస ప్రకటనలో ఒకటి. బెత్లెహేంకు వచ్చినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది నయోమి కదా అని అడిగారు. అప్పుడు నయోమి ఇలా చెప్పింది: నన్ను నయోమి అని పిలవకండి అని, ఎందుకంటే నయోమి అనే పేరుకు అర్థం ఆనందం. నన్ను మారా అని పిలవండి అనింది. మారా అంటే చేదు. ఎందుకంటే ఆమె జీవితం అంతా బాధతో నిండిపోయిందని భావించింది. అందుకే ఈరోజు వాక్యంలో యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని చెప్పింది. ఆమె దేవుణ్ణి ద్వేషించలేదు, కానీ తన బాధ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలా మాట్లాడింది. ఈ వాగ్దానికి గొప్ప ఉదాహరణ బాప్తిస్మిచ్చు యోహాను. నయోమిలాగే బాధను అనుభవించిన మరో వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను దేవునికి గొప్ప సేవకుడు. అతడే యేసు ప్రభుకు మార్గం సిద్ధం చేశాడు. అతడే యోర్దాను నదిలో యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చాడు. అతడు వేలాది మందికి స్వార్థ ప్రకటించాడు. కానీ చివరికి హేరోదు రాజు అతన్ని చెరసాల్లో వేశాడు. అక్కడ ఉండగా యోహానుకు సందేహం వచ్చింది. అతను తన శిష్యులను యేసయ్య దగ్గరకు పంపించాడు. రాబోవలసిన వాడివి నీవేనా, లేక మరి ఒక్కరి గురించి నేను ఎదురు చూడాలని అడిగించాడు. ఎందుకంటే అతనికి బాధ, ఒంటరితనం, నిరాశలో ఉన్నాడు. కానీ యేసయ్య అతన్ని తిరస్కరించలేదు, ప్రోత్సహించాడు. కానీ అప్పుడు చివరి వరకు యోహాను తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. బాప్తిస్మిచ్చు యోహాను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుని సేవకులకు కూడా కష్టాలు వస్తాయి. యోహాను దేవుని కొరకు బోధించాడు, అలాగే జీవించాడు. యేసయ్యకు మార్గం సిద్ధం చేశాడు. వేలాది మంది పశ్చాత్తాప సందేశం ప్రకటించాడు. నిర్భయంగా సత్యం చెప్పాడు. అయినప్పటికీ అతను చెరసాలలో వేయబడ్డాడు. అంటే దేవుని చిత్తంలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు. కొన్నిసార్లు దేవునికి అత్యంత దగ్గరగా ఉన్నవారికి పెద్ద పెద్ద పరీక్షలు ఎదురవుతాయి. రెండోదిగా బలమైన విశ్వాసులకు కూడా సందేహాలు రావచ్చు. యోహాను యేసయ్య గురించి ఇలా చెప్పాడు: ఇదిగో లోక పాపమును మోసుకుపోవు గొర్రెపిల్ల అని. అయితే చెరసాలలో ఉన్నప్పుడు రాబోవలసిన వాడు నీవేనా అని అడిగించాడు. ఎందుకంటే పరిస్థితులు అతని విశ్వాసాన్ని పరీక్షించాయి. కాబట్టి కొన్నిసార్లు మనకు పరీక్షలు రావచ్చు, కానీ దేవుని విడిచిపెట్టకుండా ఆయన దగ్గరకు వెళ్ళాలి. మూడోదిగా సందేహాలు వచ్చినప్పుడు యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. యోహాను తన సందేహాన్ని ప్రపంచానికి చెప్పలేదు, యేసయ్య దగ్గరకు పంపించాడు. సో సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గర కాకుండా ముందుగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. నాలుగోదిగా దేవుడు ఎల్లప్పుడూ మనకు సమాధానం ఇస్తాడు. యేసయ్య యోహానును మందలించలేదు, అతని శిష్యులకు అద్భుతాలు చూపించి సమాధానం ఇచ్చాడు. అంటే దేవుడు తన ప్రార్థనను వింటాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మనకు సమాధానం ఇస్తాడు. ఐదోదిగా పరిస్థితులు మారకపోయినా విశ్వాసం కోల్పోకూడదు. యోహాను చెరసాల నుండి విడుదల కాలేదు, కానీ అతని విశ్వాసం మాత్రం నిలిచింది. కాబట్టి దేవుడు వెంటనే పరిస్థితి మార్చకపోవచ్చు,
కానీ మన విశ్వాసాన్ని మాత్రం బలపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. బాధలు రావచ్చు, సందేహాలు రావచ్చు, ఒంటరితనం రావచ్చు, ప్రార్థనకు సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ ఒకటి మాత్రం కోల్పోకూడదు, అదే విశ్వాసాన్ని. ఎందుకంటే పరిస్థితులు మారొచ్చు కానీ దేవుడు మారడు. అందుకే యోహాన్ లాగా మనం కూడా చివరి వరకు ప్రభువును నమ్ముతుండాలి. ఈ వాగ్దానం మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, కష్టాల్లో దేవుణ్ణి నిందించకూడదు, పరిస్థితులు అర్థం కాకపోయినా దేవుని నమ్మాలి, కన్నీళ్లలో కూడా ప్రార్థన చేయాలి, దేవుని ప్రణాళికను మనకు కనిపించక ముందే విశ్వసించాలి. దేవుడు ఆలస్యం చేసినా ఆయనని విడిచిపెట్టకూడదు. నయోమిలాగా బాధపడొచ్చు, కానీ రూతులాగా విశ్వాసం మాత్రం ఉంచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీరు నయోమిలా ఉన్నారా? ఒకప్పుడు అన్నీ ఉండి ఇప్పుడు ఏమీ లేనట్లు అనిపిస్తుందా? ఒకప్పుడు ఆనందంగా ఉండి ఇప్పుడు కన్నీళ్లలో ఉన్నారా? అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నయోమి కథ రూతు మొదటి అధ్యాయంలో ముగిసిపోలేదు. అలాగే మీ కథ కూడా ఈ రోజున్న బాధల్లోనే ముగియదు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. మీరు ఖాళీగా వచ్చాననుకుంటే దేవుడు మిమ్మల్ని నింపగలడు. మీరు కోల్పోయాననుకుంటే దేవుడు తిరిగి ఇవ్వగలడు. మీరు విరిగిపోయాననుకుంటే దేవుడు మళ్ళీ కట్టగలడు. ఎందుకంటే మన దేవుడు ముగింపును ఆశీర్వాదంగా మార్చగల దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నయోమి జీవితం ద్వారా కష్టాలలో కూడా నేను నమ్ముకోవాలని మాకు నేర్పించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బాధల్లో ఉన్న ప్రతి వ్యక్తిని బలపరచండి తండ్రి. నిరాశలున్న వారికి నిరీక్షణను దయచేయండి తండ్రి. కన్నీళ్లు కారుస్తున్న వారికి ఓదార్పును దయచేయండి ప్రభువా. మా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో నీ చిత్తం నెరవేరేటట్లు కృపను చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.